హలో సార్, నా పేరు మధుసూదన్. నాకు 2021 నవంబర్ 17 రోజు నేను ఒక యాక్సిడెంట్ అయింది, బండి మీద నుంచి కింద పడ్డా. అప్పుడు శ్రీకరా హాస్పిటల్ మేడిపల్లికి తీసుకొచ్చారు. అప్పుడు ఈశ్వర్ పటేల్ సారు అంటే ఈవినింగ్ టైం వెళ్ళిపోయినారు, కానీ వచ్చి చూసి సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ బాగా జరిగింది. మాకు దాదాపు 2-3 మంత్స్లోనే మంచి రికవర్ అయ్యాము. దాదాపు ఒక 5-6 మంత్స్ పడుతుంది అనుకున్నాం, కానీ మరి సారు ఇచ్చిన కోఆపరేషన్, ట్రీట్మెంట్, ముఖ్యంగా సారు మాట్లాడే విధానంతో మంచి ఎంకరేజ్మెంట్తో 3-4 మంత్స్లోనే రికవర్ అయిపోయి బాగా నడిచాము. అయితే మళ్ళీ జనవరి 4, 2023లో మళ్ళీ కింద పడి మళ్ళీ మోకాల దగ్గర ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఇక అప్పుడు ఆటోమేటిక్గా సార్ బాగా క్లోజ్ కాబట్టి సార్ దగ్గరికి వచ్చాము. సార్ మళ్ళీ సర్జరీ చేసి దాన్ని ఇప్పుడు 2 మంత్స్ అయింది. ఇప్పటికీ ఈరోజు నడవగలుగుతున్నాను మంచిగా. సారే చెప్పారు ఇప్పటిదాకా 100% మీరు పర్ఫెక్ట్గా నడవచ్చు, పర్ఫెక్ట్ అయ్యారని. ముఖ్యంగా దీంట్లో ఏంటి సార్ అంటే, సార్ ఈశ్వర్ పటేల్ సార్ బాగా అంటే నాతో పాటు మిగతా పేషెంట్స్ని కూడా చూస్తుంటాం కదా, ఆపరేషన్ టైంలో అక్కడిక్కడ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుని వాళ్ళని ఒక మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళతో మాట్లాడుతుంటారు కాబట్టి పేషెంట్స్ తొందరగా రికవర్ అయిపోతారు సార్. కాబట్టి ఈశ్వర్ పటేల్ సార్ ఇట్లా ఇంకా తొందరగా మంచి ఈ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం సార్. హాయ్, నేను డాక్టర్ ఈశ్వర్ పటేల్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, Arthroscopy, Arthroplasty and Trauma Surgeon, Bodupal Branch, Peerzadiguda, Srikara Hospitals. Here, Mr. Madhusudan, he came to me in a really bad condition with fractured leg, tibia bone. I operated him, and probably within 2 months he started walking. He did really good. And again, a few months back, he presented to me with a fall, and he didn't get any other idea, any thoughts. He just gave me a call at the time he had a fall. So I said him, yeah, you can come down. And immediately on the same day we operated him, and now it is just 1.5 months or 2 months he is on his legs, he is walking good.